ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అపర్ణ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిందని చెప్పి సుభాష్ తన కోసం ఇంట్లో పూజ పెట్టుకుంటాడు. ఇక ఆ పూజలో అపర్ణతో పాటు సుభాష్ని కూడా పూజలో కూర్చోమని పంతులు గారు చెప్తే ఇక తన భర్త పక్కన కూర్చోవడం ఇష్టం లేక తను కూర్చుంటే నాకు ఈ పూజ అవసరం లేదని చెప్పి మొండిగా వాదించి ఇక ఆ పూజలో కూర్చోదు. ఇక సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ పూజలో కావ్యని రాజుని కూర్చోబెట్టి పంతులు గారి చేత పూజ చేయిస్తుంది అపర్ణ. ఇక ఆ రాత్రి తను ఒంటరిగా కూర్చొని తన భర్త గురించి ఆలోచిస్తూ ఉండడం చూసి కావ్య రాజు అత్తయ్యని మామయ్యని ఇలా ఒంటరిగా వదిలేస్తే వాళ్ళు ఎప్పటికీ కలవరు, వాళ్ళిద్దరినీ కలపాలంటే వాళ్ళని కాసేపు మాట్లాడుకొనిస్తే వాళ్ళ మధ్య ఉండ దూరం చెరిగిపోతుందని చెప్పి వాళ్ళ మామయ్యని బలవంతంగా తన అత్తయ్య దగ్గరికి పంపిస్తుంది. ఏదో ఒకటి మాట్లాడి అత్తయ్యని కన్విన్స్ చేసి తన బాధని పోగొట్టమని సుభాష్ని అపర్ణ దగ్గరికి పంపిస్తారు. ఇక సుభాష్ తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక తను మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడదు. నా దగ్గరికి ఎందుకు వచ్చారని అంటుంటే నిజం చెప్పడానికి అంటున్న సుభాష్తో మీరన్నీ నిజాలే చెప్తారా, ఎంత జరిగినా దాన్ని దాచిపెట్టి మోసం చేశారు అంటూ ఉన్న అపర్ణతో ఇక సుభాష్ నేను చేసిన దానికి నేను బాధపడుతున్నాను అపర్ణ, అందుకే నా ప్రాణం కూడా తీసుకోపోయానని చెప్తూ ఉంటే ఇక మీరు నా కోసం ఏం ప్రాణం తీసుకోలేదు, సమాజం కోసం భయపడి ఎవరికి సమాధానం చెప్పలేక ఆ పని చేశారని అంటూ ఉంటుంది. సరే అపర్ణ, నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పు అని సుభాష్ అడుగుతూ ఉంటే అయినా నాకు కోపం అని నీకెవరు చెప్పారు, కోపం చూపించడానికి కూడా అయిన వాళ్ళు కావాలి అని అంటూ ఉన్న అపర్ణతో అలా మాట్లాడక అపర్ణ, నేను నీకేం కానా, అయినా ఏ రోజైనా నీ మాటని కాదన్నానా, నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను ఏ రోజైనా అడ్డు చెప్పానా, నీ విలువని నేనేమైనా తగ్గించానా, నేను ఒక బలహీనమైన క్షణంలో తప్పు చేశాను, అవతల వ్యక్తి నన్ను ఎంత మాయలో పడేసిందంటే అందులోంచి నేను బయటపడేసరికి జరగాల్సిన తప్పు జరిగిపోయింది, నీతో చెప్పలేక నేను ఎంతో బాధపడ్డాను, ఆ విషయం నీకు తెలీదు, ఆ బిడ్డని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఏం చేయాలో అర్థం కాక నేను చనిపోదామనుకుంటే ఇంతలో రాజు వచ్చి నన్ను ఆపి ఆ తప్పు తన మీద వేసుకొని నాకు పడవలసిన శిక్షను తను అనుభవించాడు, నేను చేసిన తప్పుకి నిన్ను క్షమాపణ కోరడం లేదు అపర్ణ, నన్ను శిక్షించు, ఎన్ని శిక్షలన్నా వెయ్యి, నేను సంతోషంగా భరిస్తాను, కానీ నువ్వు నాతో మాత్రం మాట్లాడు అని అంటూ ఉంటే ఇక అపర్ణ సమాధానం చెప్పేలోపే బాబు ఏడుపు వినిపించి వెళ్ళి ఆ బాబుని అడగండి సమాధానం కరెక్ట్గా చెప్తాడని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య వాళ్ళ అత్తయ్య మామయ్య గురించి ఆలోచిస్తూ వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి, వాళ్ళిద్దరు కలవాలంటే ఆ మాయకి స్పృహ వచ్చి తను నిజాలు చెప్తేనే ఇది జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటే ఇక అంతలో అక్కడికి అప్పు వస్తుంది. ఇక తనని చూసిన కావ్య ఉదయాన్నే వచ్చావేంటి అని తను అడుగుతూ ఉంటే డాక్టరు మాయకి స్పృహ వచ్చిందని నాకు ఫోన్ చేశారు, త్వరగా వెళ్దాం పదా అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడే ఉండిదంతా వింటున్న కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి నా అన్ని విషయాలు నీతో చెప్తాను కదా వదిన, ఈ విషయం మాత్రం నువ్వు ఎందుకు నాతో చెప్పకుండా సీక్రెట్గా నీ ఒక్కదానివే చేసుకుంటున్నావు, నేను కూడా నీకు సహాయం చేస్తాను కదా అని తను అడుగుతూ ఉంటాడు. నీకు అనామికకి గొడవలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ విషయం నీకు చెప్పి నా వల్ల మీ గొడవలు పెంచడం నాకు ఇష్టం లేదు కళ్యాణ్ అని అంటూ ఉన్న కావ్యతో ఎవరో ఏదో అనుకుంటారని తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు వదిన, తను ఏ రోజు అర్థం చేసుకునేది కనుక ఈ విషయం ఏందో తెలుసుకున్నాం పదా అని చెప్పి కావ్య కళ్యాణ్ అప్పు ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక రుద్రాని తను పెట్టిన మనుషులు తనకు ఫోన్ చేసి మాయకి స్పృహ వచ్చిందని వాళ్ళు చెప్తారు. ఇక ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి రుద్రాని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక తన టెన్షన్ చూసిన రాహుల్ అయిపోయింది మమ్మీ, ఇక మన పని అయిపోయింది, ఇక కావ్య తనని కలిసి అసలు నిజం బయట పెట్టేసి ఇక అత్తయ్యని మామిని కలిపేస్తుంది, మనం అనుకున్న పని ఇది ఏది జరగడం లేదని తను అంటూ ఉంటే ఇక రుద్రాన్ని కావ్య కంటే ముందు నువ్వే వెళ్ళి నీ మనుషుల్ని పంపి ఆ మాయని మాయం చేసేసి అని తనకి చెప్తూ ఉంటుంది. ఇక రాహుల్ ఇద్దరు రౌడీల్ని మాయ దగ్గరికి పంపిస్తారు. మాయ దగ్గరికి వెళ్ళిన ఆ ఇద్దరు రౌడీలు కావ్య మేడం పంపింది, మిమ్మల్ని డిశ్చార్జ్ చేశాము, తనే మిమ్మల్ని తీసుకురమ్మనిందని తనకు చెప్తారు. ఇక తను కూడా నేను ఒకసారి కావ్యకి ఫోన్ చేస్తానని తను చెప్తూ ఉంటే ఇక వాళ్ళే ఫోన్ చేసినట్టు యాక్షన్ చేసి కావ్య మేడం ఫోన్ తీయడం లేదు, తనని కలిసిన తర్వాత మీరే తనతో మాట్లాడండి అని చెప్పి ఇక్కడే ఉంటే మీకు ప్రమాదం అని తనని తొందర పెట్టి తన కారులో తీసుకొని 2 కార్లలో బయలుదేరుతారు. ఇక అంతలో అక్కడికి వచ్చిన కావ్య కళ్యాణ్ అప్పు నేరుగా తన గదిలోకి వెళ్ళి తనని చూసేసరికి మాయ అక్కడ ఉండదు. ఇక తక్కడే ఉన్న నర్సును అడిగేసరికి తను డిశ్చార్జ్ అయిపోయిందని చెప్తుంది. ఇక వాళ్ళు నేరుగా డాక్టర్ని కలిసి నేనే కదా తను జాయిన్ చేశాను, నాకు తెలియకుండా ఎందుకు డిశ్చార్జ్ చేశారని తను అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ కూడా మీరే కదా ఫోన్ చేసి తను డిశ్చార్జ్ చేయమని చెప్పారు, మీ మనుషులు వచ్చి తనని తీసుకెళ్లారు, ఇప్పుడే వెళ్ళారు, అక్కడే బయటే ఉంటారు, వెళ్ళి చూడండి అని తనతో చెప్తుంది.
ఇక కావ్య వాళ్ళందరూ బయటికి వెళ్ళేసరికి అప్పుడే 2 కార్లు బయటికి వెళ్ళడం వాళ్ళు చూస్తారు. ఇక ఆ కారులో మాయ ఎందులో ఉందో తెలియక అప్పు, కళ్యాణ్ ఒక కారులో ఒకవైపు వెళ్తే ఇక డ్రైవర్ని తీసుకొని కావ్య మరోవైపు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. రాజు వాళ్ళ అమ్మ చేత మెడిసిన్ మింగిచ్చి తనతో చెప్తూ ఉంటాడు, ఈ ఇల్లు ఇల్లులాగా లేదు మమ్మీ, అప్పుడు ఉన్న కళ ఇంటికి లేదు, ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. మనిషిని ద్వేషించినంత కాలం మనకు మనశ్శాంతి ఉండదు. ఒక్కసారి డాడీని క్షమించి చూడు, ఇంత చిన్న జీవితంలో కోపాలు ద్వేషాలు పెట్టుకుంటే ఎలా అని తను చెప్తూ ఉంటే ఇక అపర్ణ, నా కడుపున పుట్టావు, నేనే నీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నంత ఎత్తుకు ఎదిగిపోయావు, ఇదే తప్పు నువ్వు చేసావని తెలిసి నిన్ను నేను ఎంతో శిక్షించాను, అందులో సగం భాగం నీ భార్య కూడా అనుభవించింది, కానీ ఇద్దరు ఎక్కడా తొణకలేదు బెనకలేదు, స్థిరంగా నిలబడ్డారు. మీ నాన్న చేసిన తప్పుని దాచిపెట్టారు, నా గురించి ఆలోచించారు, ఇంతకాలం నేను అన్నవన్నీ భరించారు అని రాజుతో చెప్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కళ్యాణ్, అప్పు మాయని వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ 2 కార్లు ఒక హోటల్ ముందు ఆగి ఉండడం చూసి వాళ్ళిద్దరూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఈ కార్లో ఆగి ఉన్న వాళ్ళు ఏ రూమ్లో స్టే చేశారని వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు 402 అని చెప్తారు. కళ్యాణ్, అప్పు ఆ గదిలోకి వెళ్ళేసరికి బయట నుంచి డోర్ లాక్ చేసేస్తారు. ఇక వాళ్ళు ఎంత తట్టినా తలుపు తీయరు. ఇక ఇంతలో అక్కడికి మీడియా వాళ్ళు వచ్చేస్తారు. ఈ గదిలో మీరిద్దరు ఎందుకున్నారని వాళ్ళిద్దరిని నిలదీస్తూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి అనామిక, దానిలక్ష్మి, కావ్య వస్తారు. ఇక ఈ విషయాన్ని న్యూస్ ఛానల్లో చెప్తూ ఉంటారు. దుగ్గిరాల వారసుడైన కళ్యాణ్ పెళ్ళైన తర్వాత కూడా అప్పు అనే అమ్మాయితో ఇలా హోటల్లో అడ్డంగా దొరికిపోయాడు అనే వార్త మొత్తం న్యూస్ అంతా వచ్చేస్తుంది. ఈ విషయాన్ని అప్పు వాళ్ళ అమ్మా నాన్న చూసి ఆశ్చర్యపోతారు. ఇక రాజు, కావ్య కళ్యాణ్ని, అప్పుని ఇంటికి తీసుకుని వస్తారు. ఇక అనామిక, దానిలక్ష్మి అడిగే ప్రశ్నలకి కళ్యాణ్, అప్పు ఏమని సమాధానం చెప్తారో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.